చాలా ప్రాముఖ్యమైన మన తండ్రి గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. జస్ట్ బైబిల్‌లో ఒకసారి చూస్తే మనకు ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఏమైనా కెన్ యూ చెక్? ఎంతమందిని మనం తండ్రి అని చెప్పుకుంటాం బైబిల్‌లో? ఫస్ట్ ఫాదర్ గాడ్. తర్వాత చూస్తే అబ్రహాం గదా! ఫాదర్ ఆఫ్ నేషన్, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. దేవుని చిత్తం చేసాం, వెయిట్ చేసాం, ప్రామిస్ పొందుకున్నాం. తర్వాత ఏంటి? దాని గురించి ఈరోజు వాక్యం. అబ్రహాం జీవితం ఒక్కసారి చూద్దామా? అబ్రహాంని ఏమని చెప్తాం మనము? ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఇంకా ఫాదర్ ఆఫ్ నేషన్స్. అయితే అబ్రహాం లైఫ్లో ఏం జరిగింది తెలుసా? షార్ట్గా నేను చెప్తా. దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రహాంతో 75 years ఉన్నప్పుడు మాట్లాడాడు. ఆ ఫస్ట్ టైం చెప్పినప్పుడే దేవుడు ప్రామిస్ ఇచ్చేసాడు. ఏమని? నేను నీకు నువ్వు మీ ఇంటి వారిని వదిలేసి వచ్చేసి, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని వదిలేసి నేను చూపించే స్థలానికి వచ్చేసి నీకు ఆ స్థలం ఇస్తా, నీ యొక్క సీడ్కి ఐ విల్ బ్లెస్ యువర్ సీడ్. కానీ 75 years old, హీ డింట్ హ్యావ్ చిల్డ్రన్ కదా. అబ్రాహాంకి చిల్డ్రన్ లేకుండే. అయితే దేవుడు చెప్పిన మాటను ఏం చేశాడు? అబ్రాహాం విన్నాడు, గ్రహించాడు. ఓకే దేవా, అసలు దేవుడు చెప్తున్నాడని నమ్మాడు. దేవుడే చెప్తున్నాడని నమ్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రాహాం కానాన్ దేశానికి వెళ్ళాడు. తెలుసా మీకు? ఆల్రెడీ కానాన్కి వెళ్ళాడు. ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ ఇస్రాయలైట్స్ ఏంటి? కానాన్ కదా. అబ్రహాం వాస్ ఇన్ కానాన్. వాళ్ళ ఇల్లు వదిలేసి కానాన్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? సెకండ్ టైం గాడ్ అపియర్డ్ టు అబ్రహాం. దేవుడు మళ్ళీ ప్రామిస్ చేశాడు, అబ్రహాం ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, ఐ విల్ గివ్ యూ దిస్ ల్యాండ్, ఐ విల్ బ్లెస్ యూ. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ ల్యాండ్లో ఫెమైన్ వస్తుంది. అబ్రహాం అనుకుంటాడు ఫెమైన్ ఉంది కదా, ఈజిప్ట్కి వెళ్తా అని ఈజిప్ట్కి వెళ్తాడు. ఈజిప్ట్కి వెళ్ళాక అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫెరోకి డ్రీమ్ వస్తుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి, ప్లేగ్స్ వస్తాయి అక్కడ. ఫరో అంటాడు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సో రిటర్న్ అబ్రహాం బెతెల్కి వస్తాడు. అక్కడ మళ్ళీ లోతుతో ఇదవుతుంది, ఫైట్ అవుతుంది. లోత్ వాళ్ళ సర్వెంట్స్, అబ్రహాం వాళ్ళ సర్వెంట్స్ ఫైట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? లోత్ సపరేట్ అయిపోతాడు, అబ్రహాం సపరేట్ అయిపోతాడు. తర్వాత థర్డ్ టైం గాడ్ టాక్స్ టు అబ్రహాం, ఐ విల్ బ్లెస్ యూ, నీకు కనిపించిందంతా నీకు ఇస్తా, నీ పిల్లలకి ఇస్తా. 3 times గాడ్ ప్రామిస్డ్, జెనసిస్ చాప్టర్ 13లో. తర్వాత మళ్ళీ ఫోర్త్ టైం గాడ్ టాక్స్ టు అబ్రహాం, ఐ యామ్ యువర్ షీల్డ్ అని, జెనసిస్ చాప్టర్ 15. ఓకే, సో ఫస్ట్ టైం జెనసిస్ చాప్టర్ 12లో గాడ్ స్పోక్ టు అబ్రహాం. సెకండ్ టైం జెనసిస్ చాప్టర్ 12 verse 7లో హీ గేవ్ ప్రామిస్. 2 times ఇచ్చాడు కదా, సేమ్ ప్రామిస్. థర్డ్ టైం జెనసిస్ చాప్టర్ 13లో హీ గేవ్ అగైన్ ద ప్రామిస్. ఫోర్త్ టైం జెనసిస్ చాప్టర్ 15లో గాడ్ అగైన్ గేవ్ ద ప్రామిస్. 4 times ఇచ్చాడు. అబ్రహాం వాజ్ 75 years old. వాళ్ళ దేశాన్ని వదిలేసి కానాన్కి వచ్చేసాడు. కానాన్లో జీవిస్తున్నప్పుడు 4 times హీ గాట్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఫోర్త్ టైం దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం చెప్తాడు నోరిప్పి, దేవా నాకు పిల్లలే లేరు. తర్వాత ఏం జరుగుతుంది? 4 times హీ రిసీవ్డ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ హూ కమ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం? హగార్. సారా అంటది దేవుడు 4 times ప్రామిస్ చేశాడు కదా, ఇదేదో అవ్వట్లేదు, ఐ థింక్ హాగార్తోనే మనకు వస్తుందేమో అని చెప్తుంది. ఏం చేశాడు? వెయిటింగ్ చేస్తున్నాడు కదా అబ్రహాం. వెయిటింగ్ పీరియడ్లో తప్పులు చేయలేదా? ఇది తప్పే కదా. సారా మాట విన్నాడు, తన వైఫ్ మాట. హాగార్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేశాక ఇష్మాయిల్ని కన్నాడు. అయితే అప్పుడు ఎన్ని ఇయర్స్ అయినాయి తెలుసా? 10 years అయిపోయింది. అబ్రహాం తన ఊరు వదిలేసి కానాన్కి వచ్చి 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ 10 ఏళ్ళలో దేవుడు 4 సార్లు వాగ్దానం ఇచ్చాడు. 4 సార్లు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? హాగార్ని పెళ్లి చేసుకున్నాడు, ఇష్మాయిల్ని కన్నాడు. అప్పుడు అబ్రహాం ఏజ్ 86 years వెన్ ఇష్మాయిల్ వాస్ బోర్న్. తర్వాత ఇంకా దేవుడు కోప్పడలేదు, దేవుడు ఏమనలే, సైలెంట్గా ఉన్నాడు. మీకు తెలుసు కదా ఏమేమి జరిగింది. హాగార్తో సారాకి ప్రాబ్లం అవుతుంది, బికాస్ కింద చూపు కామన్ కదా మన లైఫ్లో. మన దగ్గర ఏమైనా ఉండి ఇంకొకరికి రాలేదంటే ఇట్లా వాళ్ళకి ఏం లేదు అన్నట్టు చూడడం కామన్. ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ ఇట్ ఈస్ కామన్ హౌ పీపుల్ సీ. అదే జరిగింది. అయితే హాగార్ భయపడి వెళ్ళిపోదాం అనుకుంది. దేవుడు మళ్ళీ తిరిగి తనని రిటర్న్ ఎల్లు అని చెప్తాడు. అవన్నీ స్టోరీ అయ్యాక మళ్ళీ 5th time అబ్రహాం వాస్ 99 years old. అబ్రహాం ఎంత? 99 years old. 5th time అగైన్ గాడ్ గేవ్ హిమ్ ఏ ప్రామిస్. అప్పుడు దేవుడు ఏం చెప్పలే, హాగార్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు, ఏం చెప్పలేదు. ఓకే, ఇష్మాయిల్ ఉన్నాడు. అయినా మళ్ళీ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను దీవిస్తా, నేను నీకు ఒక పుత్రుణ్ణి ఇస్తాను. ఇప్పుడు అబ్రాహం పేరు అబ్రామ్ నుంచి అబ్రహాం అని మారింది వెన్ హీ వాస్ 99 years old. దిస్ ఇస్ జస్ట్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్, జస్ట్ అబ్రహాం స్టోరీ. తర్వాత ఏం జరిగింది? ఆ సమయంలో ఇష్మాయిల్ 13 years old. అంటే ఎంత మంచి కుర్రోడు. 13 years అంటే ఏ క్లాస్? 8th 9th class అంటే ఫుల్ రెడీ టు ప్లే, జంప్, ఫుట్బాల్, క్రికెట్ అన్నీ. 13 years old ఇష్మాయిల్. ఆ టైంలో దేవుడు
అబ్రామ్ని కలిసి అబ్రామ్తో మాట్లాడి మళ్ళీ వాగ్దానం ఇచ్చాడు. దిస్ ఈస్ 5th టైం గాడ్ ఈస్ ప్రామిసింగ్. తర్వాత ఏం జరిగింది తెలుసా? అబ్రామ్ మామ్రే అన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు కనిపించాడు. 6th టైం మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. మీకు ఎప్పుడైనా ఇట్లా ఒకటే ప్రామిస్ మళ్ళీ 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 వచ్చిందా దేవుని వాక్యం నుంచి? లేదా ఎక్కడో విన్నారు, సడన్గా ఒక ప్లేస్కి వెళ్ళారు, ప్రేయర్ మీటింగ్, మీరు వద్దనుకున్నారు, ఏదోలాగా ఎవరో పట్టుకెళ్ళిపోయారు, కూర్చున్నారు, అక్కడ ఏదో ప్రామిస్ మళ్ళీ ఏదో కనెక్ట్ అయిందా? ఒకటే ప్రామిస్ మళ్ళీ 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 దేవుడు ఇచ్చాడు అబ్రామ్కి. 6th టైం నో. 75 years ఉన్నప్పుడు ఇస్తే 99 years అయ్యాక కూడా దేవుడు అదే ప్రామిస్ ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ నెవర్ ఫర్గెట్స్ వాట్ ఏ ప్రామిసెస్. వీ మే ఫర్గెట్. అబ్రామ్ మర్చిపోయాడు మధ్యలో, హాగార్ని పెళ్లి చేసుకున్నాడు. అయినా దేవుడు తను చెప్పిన వాగ్దానం మర్చిపోలేదు. మనం తప్పులు చేస్తామేమో, వెయిటింగ్ పీరియడ్లో తప్పులు జరగచ్చు. పరిశుద్ధంగా 100% ఎవ్వరూ ఉండలేరు, ఏదో ఒక తప్పు అవుతుందేమో. కానీ ఏం జరుగుతుంది? దేవుడు తన వాగ్దానం మర్చిపోడు. అయితే ఇదంతా దీని వెనకాల ఒక కీ ఉంది. ఆ కీయే మీకు ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు. ఓకే, 6th టైం అబ్రామ్కి ప్రామిస్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దాని తర్వాత సొదొమ్ గొమొర్రా డిస్ట్రాయ్ చేశాడు దేవుడు. తర్వాత అబ్రామ్ 100 years అయ్యాడు. సెంచరీ మే క్యా మారే? ఐసాక్ కేమ్ వెన్ హీ వాస్ 100 years old. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మీరు గమనిస్తే 75 నుంచి 86 అంటే 10 years కదా. ఇన్ 10 years గాడ్ టాక్ టు హిమ్ 4 times. బట్ ఫ్రమ్ 86 to 99 ఓన్లీ 2 times. Genesis chapter 22 is what we are gonna read. ఇదంతా బ్యాక్గ్రౌండ్. అబ్రామ్ లైఫ్లో ఎలా అబ్రహాంని దేవుడు పిలిచాడు, ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు, ఎన్ని ఇయర్స్కి అబ్రహాం ఇస్సాక్ను పొందుకున్నాడు, ఇస్సాక్ను పొందుకున్న తర్వాత అంటే ప్రామిస్ పొందుకున్నాడు. హీ డిడ్ ద విల్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు, ఊరు వదిలేసి వచ్చేసాడు, అందరిని వదిలేసి వచ్చేసాడు. దెన్ హీ వెయిటెడ్ పేషెంట్లీ. ఆ వెయిటెడ్ పేషెంట్లీలో తప్పు చేశాడు, నో ప్రాబ్లం, స్టిల్ హీ వెయిటెడ్. గాడ్ ఆల్సో షోడ్ మర్సీ. తర్వాత హీ రిసీవ్డ్ ద ప్రామిస్. కరెక్ట్. ఐసాక్ని పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు ప్రామిస్ మనం పొందుకుంటాం త్వరలో. ఐ థింక్ వీ ఆల్ విల్ రిసీవ్ అవర్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. సే ఆమేన్. బట్ వీ నీడ్ టు బి రెడీ వాట్ టు డూ విత్ దట్ ప్రామిస్. జెనసిస్ చాప్టర్ 22 ఫస్ట్ నుంచి చదువుదాం. ఓకే, ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు విన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. అబ్రహాం. సో ఫస్ట్ వర్స్ మనం చూస్తే ఇంగ్లీష్లో ఇలా ఉంది. ఆఫ్టర్ దీస్ థింగ్స్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. వెయిటింగ్ పీరియడ్లో టెస్టింగ్ అనొచ్చా? ప్రామిస్ పొందుకున్నా కూడా టెస్ట్ ఉంటుందా? దెర్ ఈస్ ఎ టెస్ట్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్. ఈవెన్ వెన్ యూ గెట్ ద ప్రామిస్ దేర్ విల్ బీ ఎ టెస్ట్. సో బీ రెడీ ఫర్ ద టెస్ట్ ఈవెన్ వెన్ యూ రిసీవ్ ద ప్రామిస్. అయితే ఇంకో ఒక వర్షన్లో ఎలా ఉందంటే గాడ్ టెస్టెడ్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం అంట. తర్వాత చూద్దాం, ఒక ట్విస్ట్ ఉంటుంది కింద, ఇంట్రెస్టింగ్. ఐ నో యూ విల్ లైక్ ఇట్. ఏం టెస్ట్ చేస్తున్నాడు దేవుడు? ఫెయిత్. ఆ విశ్వాసం మన టెస్ట్లో ఏం చెక్ చేస్తున్నాడు? వాట్ ఈస్ ద ఎగ్జామ్? టేక్ నౌ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ ఆఫ్ ప్రామిస్, హుమ్ యూ లవ్, ఐసాక్. మరి స్పెసిఫిక్ అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? అక్కడ ఇష్మాయిల్ కూడా ఉండే. ఇష్మాయిల్ ఎన్ని ఇయర్స్? 13 years ఇసాక్ పుట్టినప్పుడు. ఇప్పుడు ఇస్సాక్ మీరు చూస్తే అబ్రామ్ ఏమంటాడు? ఆ వుడ్ని నువ్వు నీ మీద పెట్టుకొని రా అంటాడు. అంటే ఇస్సాక్ కూడా కొంచెం పెద్దోడు అయినట్టే కదా. తర్వాత ఏం జరిగింది? గాడ్ సెడ్ టు అబ్రహాం, నీ కుమారుణ్ణి, నీ ఒక్క కుమారుడే అంట. యు సా దట్? యువర్ ఓన్లీ సన్ ఆఫ్ ప్రామిస్ హుమ్ యూ లవ్. దేన్ని ప్రేమిస్తున్నారా మీరేమైనా లైఫ్లో? యాక్చువల్లీ మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? మనకేమైనా నచ్చితే, లేదా మనం ఏమైనా ఇష్టపడితే, లేదా మనం దేన్నైనా ప్రేమిస్తేనే అడుగుతాం కదా. మీరు ప్రేయర్లో ఎప్పుడైనా కూర్చొని మీకు ఇష్టం లేనిది అడిగారా? ఇష్టం ఉంటేనే, దాన్ని ప్రేమిస్తేనే అది మనం దేవుణ్ణి అడుగుతాం. దానికి దేవుడు వెయిట్ చేస్తాడు. దేవుని చిత్తం చేయమంటాడు. ఫస్ట్ వెయిట్ చేస్తాడు, తర్వాత అది పొందుకుంటాం. ఇప్పుడు పొందుకున్న తర్వాత ఏం జరిగింది? టెస్ట్లో ఏం అడిగాడు దేవుడు? టేక్ యువర్ ఓన్లీ సన్ హుమ్ యూ లవ్. ఓకే, హుమ్ యూ లవ్ గుర్తుపెట్టుకోండి. 3rd verseకి వెళ్తే ఏం చెప్పాడు తెలుసా? టేక్ అంటే ఓకే, టేక్ బాగానే ఉంది, కానీ తర్వాత చెప్తున్నాడు ఆఫర్ హిమ్ యాజ్ బర్న్ట్ ఆఫరింగ్, అంటే వధించు. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వద్దు దేవా, వాదించలే. అదేంటో ఓకే, హీ సెడ్ ఓకే గాడ్. హీ టుక్ హిస్ చైల్డ్ ఐసాక్, హీ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఎన్ని డేస్ అయింది తెలుసా? ఆ మౌంట్ మొరాయాకి వెళ్ళడానికి 3 days పడింది. మన లైఫ్లో మనం అప్పుడప్పుడు దేవుడికి మాట ఇస్తాం. అవును దేవా, ఓకే నువ్వు చెప్పావు కదా, చేస్తా, ఒకరోజు అవుతుంది. అది యాక్చువల్లీ 1 month తర్వాత చేయాలి. మనం కమిట్మెంట్ ఇచ్చాం. ఆఫ్టర్ 1 month వెన్ ఐ గెట్ దిస్ ఐ విల్ డూ దాట్. ఇప్పుడు 1 month ఇంకా అవ్వలే, 10 రోజులు అయింది. అబ్రహాంకి ఇంకా రీచ్ అవ్వలే. 1 day అయింది, 2 day అయింది. మధ్యలో ఎన్ని ఆలోచనలు రావచ్చు. నిజంగానే దేవుడు చెప్పాడా? అప్పా అవసరమా, చాలు కదా, వద్దులే, ఒకసారి అడుగుతా దేవుణ్ణి.
అన్ని థాట్స్ రావచ్చు కదా. మనం కూడా దేవుడికి అప్పుడప్పుడు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి ఆ కమిట్మెంట్ ఫుల్ అయ్యే టైంకి మధ్యలో చాలా టెంప్ట్ అయిపోతాం. అది ఇయ్యాలా వద్దా, అందులో ఓకే కొంచెం ఇద్దాం, ఫుల్ కాదు కదా. బట్ వాట్ డిడ్ అబ్రామ్ డూ? 3 days పడింది. హీ డింట్ చేంజ్ హిస్ మైండ్. వాట్ హీ కమిటెడ్ టు గాడ్, వాట్ హీ హర్డ్, what he obeyed till he finished it. Hallelujah. We have to obey till we finish it. If God said something, we agreed, let's do it till the end. కష్టమైనా బాధైనా నొప్పైనా చేయాలి. ఇక్కడ మనం అదే చూస్తున్నాం అబ్రామ్ లైఫ్లో. ఓకే, తర్వాత ఏమైంది? ఇప్పుడు ఐసాక్ మంచి యంగ్ అయి మనోడికి మస్తు డౌట్లు వస్తున్నాయి. అన్నీ ఉన్నాయప్ప, గొర్రె పిల్ల లేదేంటి, డాడీ ఏం చేస్తున్నాడు, మర్చిపోయాడేమో అని చెప్పి డాడీని అడిగాడు. డాడీ బాగానే ఉంది, కట్టెలున్నాయి, మంట ఉంది, నువ్వు నేను ఉన్నాం, దేవుడు ఉన్నాడు, గొర్రెపిల్ల ఏది? ఎట్లా డాడీ గొర్రెపిల్ల? మర్చిపోయాము, వెళ్ళి తీసుకురావాలా? అయినాయేమో కదా కాన్వర్సేషన్స్. డాడీ అంటాడు దేవుడు ఇస్తాడు. హీ డింట్ టెల్ హిమ్ ట్రూత్, బట్ ఇట్ ఈస్ ట్రూత్ ఓన్లీ. దేవుడు ఇచ్చిన ఇసాకే కదా, తను సొంతంగా తెచ్చుకున్నాడా ఇసాక్ను 100 yearsలో? హీ హ్యాడ్ అ ఫెయిత్ ఇన్సైడ్, దేవుడు ఇస్తాడు. కానీ అతనికి తెలుసు. ఇప్పుడే చెప్పాను అనుకో, ఐషాకి కొంచెం భయం వేస్తుంది, తొక్క అవుతుందేమో, ఇంకా ఆల్టర్ కట్టాలి, పడుకోబెట్టాలి, కత్తి తీసుకోవాలి, ఇంత టైం ఉంది, ఇప్పుడే చెప్పేస్తే భయపడతాడేమో అని దేవుడు ఇస్తాడు అని చెప్పాడేమో. ఓకే, గాడ్ విల్ ప్రొవైడ్ ఫర్ హిమ్సెల్ఫ్ అ ల్యాంబ్. లేదా లోపల ఎక్కడో విశ్వాసం ఉంది, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, చంపేసినా తిరిగి లేపుతాడేమో దేవుడు. ఓకే, తర్వాత వర్స్ 9 చూస్తే ఇద్దరు వెళ్ళిపోతారు. నౌ ఇస్సాక్ని ఏం చేస్తాడంటే తెలుసా, ఇంకా చెప్పలే నువ్వే అని డైరెక్ట్గా కట్టడం మొదలు పెట్టేశాడు, బంధించేశాడు. తర్వాత ఏం జరిగింది? రెడీ అయిపోయి హీ వాస్ రెడీ విత్ హిస్ నైఫ్ టు స్లే హిస్ సన్. ఇమ్మీడియట్గా ఒక స్వరం వినిపించింది. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ స్పోక్ టు హిమ్ సేయింగ్, అబ్రహాము అబ్రహాం, యు నో వాట్ గాడ్ సెడ్? ఇక్కడే కీ ఉంది. దిస్ కీ ఐ వాంట్ టు షేర్ విత్ యూ టుడే. అబ్రహాం ఇంత గొప్పోడు ఎందుకు అయ్యాడు? విశ్వాసం వల్ల అనుకుంటున్నారు కదా, దాని ఇంకా ఇంకొకటి ఉంది. బట్ ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కాల్డ్ టు హిమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ సెడ్, అబ్రహాం. దెన్ ద లార్డ్ సెడ్, డు నాట్ రీచ్ అవుట్ యువర్ హ్యాండ్ అగైన్స్ట్ ద బాయ్ అండ్ డూ నథింగ్ టు హిమ్, ఫర్ నౌ ఐ నో దట్ యూ ఫియర్ గాడ్ అండ్ నౌ ఐ నో దట్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. అన్లే, వాట్ ఇట్ గాడ్ సే? నౌ ఐ నో యూ ఫియర్ గాడ్. దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. ఫియర్ గాడ్. ఎంతమందికి ఫెయిత్ ఉంది? ఎంతమందికి ఫియర్ ఆఫ్ గాడ్ ఉంది? గాడ్ టెస్టెడ్ అబ్రహాం ఫెయిత్. వాట్ ఈస్ ద యాక్చువల్ థింగ్ హీ వాస్ సీయింగ్? నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్. దేవుడికి భయపడుతున్నామా? ఇష్టం ఉన్నట్టు జీవిస్తున్నామా? నాకు నచ్చిందే చేస్తా, ఎవ్వడేమంటాడు? నాకు కోపం వస్తే ఎవ్వరికి వినట్లేదు. సో ద కీ హియర్ ఈస్ ఫియర్ గాడ్. వాట్ గాడ్ వాస్ సీయింగ్ ఇన్ అబ్రహాం వాస్ ఫియర్. డస్ హీ ఫియర్ మీ? Then Abraham looked up, glanced around, and behold, behind him was a ram. ఒక పొట్టేలు దొరికింది. అబ్రహాం ఏం చెప్పాడు? దేవుడే ఇస్తాడు. ఇచ్చాడా దేవుడు? హీ గేవ్. అబ్రహాము ముందు నుంచి దేవుడి పైన విశ్వాసం ఉంచాడా? ఉంచాడు. అందుకే దేవుడు చెప్పిన మాట గ్రహించి తను ఇంటిని వదిలేసి తెలియని ప్రదేశంలో మంచి ఫెసిలిటీ ఇంట్లో వదిలేసి గుడారంలో ఉన్నాడు అబ్రహాం. దేవుని మాట అంటే విశ్వాసం ఉంది అబ్రహాంకి. కానీ ఫియర్ ఆఫ్ గాడ్ ఉందా లేదా అని దేవుడు చెక్ చేస్తున్నాడు. మన లైఫ్లో విశ్వాసం ఉంది, కానీ ఫియర్ ఆఫ్ గాడ్ ఉందా? ఒకసారి మనం చెక్ చేసుకుందామా? ఉందా? ఎప్పుడైనా ఏమైనా తప్పు చేసే ముందు నాకు తెలుసు అది తప్పు, ఆ తప్పు చేసేటప్పుడు ఫియర్ ఆఫ్ గాడ్ వస్తుందా అడ్డు? ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, ఈ ఒక్కసారే కదా, నెక్స్ట్ టైం చేయంలే, అట్లా అవుతుందా? ఆర్ యూ ఫేసింగ్? అంటే ఫియర్ ఆఫ్ గాడ్ తక్కువైంది మన లైఫ్లో. మనం ఎప్పుడైతే మన లైఫ్లో ఫియర్ ఆఫ్ గాడ్ ఉంచుకుంటాం, ఏం జరుగుతుందో తెలుసా? సామ్ 33:18 చదువుదాం. యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు కలిగిన వారి యందు ఉండును. అంటే బిహోల్డ్ ద ఐ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ దోస్ హూ ఫియర్ హిమ్. నేను అనొచ్చు ఈరోజు, నాకు చాలా విశ్వాసం ఉంది దేవా, దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే చూడట్లే. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నువ్వు భయపడుతున్నావా దేవుడు అంటే? అప్పుడు నువ్వు దేవుని కనుదృష్టిలో ఉంటావు. ఇప్పుడు దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒకటి ఏంటంటే ఆమ్ని ప్రెసెంట్, అంటే ప్రతి చోట దేవుడు ఉన్నాడు. లేడా? చర్చ్ బయటికి వెళ్తే దేవుడు లేడా? బార్కి వెళ్తే దేవుడు లేడా? పబ్కి వెళ్తే దేవుడు లేడా? గాలి ఉందా? గూగుల్ ఉందా? మరి దేవుడు ఎందుకు ఉన్నాడు? దేవుడు కూడా ఉన్నాడు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. ఇట్స్ ఆమ్ని ప్రెసెంట్. బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్, తన
ప్రజల మధ్యలో తన ఒక గొప్ప సన్నిధి అక్కడ ఉండదు. ఎక్కడుంటుంది? ఇలా తన నామంలో కూడుకొని ఉంటే నేను వాళ్ళ మధ్యలో సంచరిస్తా అంటాడు కదా దేవుడు. అలానే మనం భయపడితే దేవుని యొక్క స్పెసిఫిక్ కనుదృష్టి మన పైన ఉంటుందంట. భయం లేదనుకో దేవుని ఆ స్పెసిఫిక్ ఐలో మనం ఉండము. ఓకే, ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద గుడ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్? ద ఐ ఆఫ్ ద లార్డ్ విల్ బీ అపాన్ అస్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క చూపు మన పైన ఉంటూనే ఉంటుంది, సీసీటీవీ లాగా. వీఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ హిస్ ఐస్. అంటే ఒక శత్రువు వచ్చాడనుకో మనల్ని ఏమైనా చేయడానికి, బికాస్ గాడ్స్ ఐ ఇస్ దేర్, వాట్ విల్ హ్యాపెన్? గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బి దేర్. విల్ సీ సెకండ్ వన్, ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. Psalm 25:12. Who is the man who fears the Lord? He will teach him in the way he should choose. Second benefit, if you have the fear of God, what it is, ఆయన టీచ్ చేస్తాడంట, నేర్పిస్తాడు. నువ్వు ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకోవాలో, ఏ మార్గంలో నువ్వు నడవాలో నీకు బయలుపరుస్తాడు. హీ విల్ టీచ్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ నాట్ టీచ్ యూ. కొన్నిసార్లు మన లైఫ్లో దేవుడు అంటాడు, ఇంకో స్టెప్ తీసుకోకు, ఈ విషయంలో ఇంకో స్టెప్ తీసుకోకు, వదిలేసేయి. కానీ మనం ఏం చేస్తాం? నాకు భయమేం లేదు, నేను దేనికి భయపడా, దేనికి భయం లేదు. అదేమనిపిస్తుంది మనకి? మే పురుష్, మే తోప్, మే కిస్ नहीं डरता. దేవుడు అంటున్నాడు కరెక్టే, కానీ ఒక భయం ఉండాలి. ఏంటి? దేవుని భయం. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మనకు నేర్పిస్తాడు, ఈ స్టెప్ తీసుకోకు. హీ విల్ టీచ్ అస్ టు చూస్ ద వే. హల్లెలూయా. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? మనం ఏదో తప్పుదారిలో చూస్ చేసుకొని అందులో నడుస్తున్నాం. అదే మనం దేవుని భయం ఉంటే గాడ్ విల్ టీచ్ అస్. డోంట్ గో దేర్, డోంట్ బీ విత్ దెమ్ సో మచ్ టైమ్. నువ్వు ఈ మాటలు మాట్లాడకు. హీ విల్ టీచ్. Third thing we will see, what happens when we have fear of God. Proverbs 14:27. The fear of the Lord is a fountain of life, so that one may avoid the snares of death. అంటే ఫస్ట్ ఏమవుతుంది? మనం దేవునికి భయపడి జీవిస్తే దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉంటుంది. సెకండ్, దేవుడు మనకి నేర్పిస్తాడు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చూస్ చేసుకోవాలి. థర్డ్, ఇట్స్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. మనం అందరం జీవిస్తున్నామా? యాక్చువల్లీ చూస్తే దేవుడు తెలియని వ్యక్తులు మంచిగా జీవిస్తున్నారేమో, హ్యాపీగా కరెక్ట్గా టైం టు టైం వెళ్తారు ఆఫీస్కి. నేను వెళ్తున్నా కదా ఆఫీస్, అలాగే దేవుడే అవసరం లేదు. వాళ్ళు టైంకి వెళ్తారు, టైంకి వస్తారు, టైంకి డబ్బులు పడతాయి, టైంకి తింటారు, టైంకి పడుకుంటారు. మనం దేవుని తెలుసుకొని కూడా అప్పు డౌన్ అప్పుడు డౌన్ తెలీదు, ఎటు డౌన్ ఎప్పుడు అప్పు కూడా అర్థం కాదు మనకి. ఎందుకు? ఫియర్ ఆఫ్ గాడే లేదు. లైఫ్లెస్గా జీవిస్తున్నాం మనం. అందుకే దేవుడు అంటున్నాడు, ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ ఇన్ అబండెన్స్. యూ విల్ గెట్ దట్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ వెన్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం కొంచెం ఉండాలి మనకి. అప్పుడు ఏమవుతుంది? అది మనల్ని స్నేర్స్ ఆఫ్ డెత్ నుంచి కాపాడుతుందంట. దేవుని భయం ఉంటే ఆ మరణపు చిక్కుల్లో నుంచి మనల్ని విడిపిస్తుంది. ఇప్పుడు Proverbs 19:23 చూడండి. వాట్ డస్ ఇట్ సే? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్, సో దట్ వన్ మే స్లీప్ సాటిస్ఫైడ్, అన్టచ్డ్ బై ఈవిల్. అంటే మిమ్మల్ని ఈవిల్ ముట్టుకోలేదు. వెన్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. భయం ఉండాలి. భయం మంచిదా? మంచిది కాదా? ఒక భయం మంచిది కాని భయం ఏంటి? ఈ లోకానికి భయపడటం, శారీరకమైన విషయాలను చూసి మనం భయపడటం, అది మంచిది కాదు. కానీ ఇంకో భయం మంచి భయం. ఏంటది? దేవునికి భయం. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ గుడ్, ఫియర్ ఆఫ్ వరల్డ్ ఈస్ నాట్ గుడ్. ఏమవుతుంది? వెన్ వీ ఫియర్ గాడ్, ఈవిల్ మనల్ని ముట్టుకోదు. మనల్ని ముట్టుకుంటుందా ఈవిల్? ముట్టుకోవట్లే. మిమ్మల్ని ముట్టుకోవట్లే, కానీ ముట్టుకుంటుంది. ఎందుకు? అప్పుడప్పుడు ఫియర్ ఆఫ్ గాడ్ వస్తుంది, అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది, వస్తుంది పోతుంది కదా. మన ఫీలింగ్స్ దెబ్బతిన్నప్పుడు అది పోతుంది. ఫియర్ ఆఫ్ గాడ్ ప్లేస్లో ఫీలింగ్ వస్తుంది. సడన్గా ఫీలింగ్ తక్కువ అవుతుంది, అప్పుడు ఫియర్ ఆఫ్ గాడ్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఇఫ్ యూ వాంట్ ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంకోటి 14:26 సామెతలు. దేవునిలో భయం ఉంటే, దేవునికి మనం భయపడితే, అప్పుడు మనకి నిజమైన కాన్ఫిడెన్స్. ఎంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు? అయితే మనకు కాన్ఫిడెన్స్ కావాలి లైఫ్లో. కాన్ఫిడెన్స్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? దేవుని భయం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ గివ్ అస్ కాన్ఫిడెన్స్. Proverbs 14:26 అందులోని కింద చదివితే,
అలా పిల్లలకి ఏం దొరుకుతుంది? ఆశ్రయ స్థానం. మీ పిల్లలు బాగుండాలంటే, మీ పిల్లలకి ఒక మంచి స్థానము, ఆశ్రయము వాళ్ళకి ఉండాలి అంటే మీకేం కావాలి? దేవుని భయం. అవర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ అ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ ఇఫ్ వీ ఫియర్ గాడ్. ఓకే, నెక్స్ట్ ప్రావర్బ్స్ 22:4. ఇది అందరికీ కావాలి. ఐశ్వర్యము, ఘనతయు, జీవము. ఐశ్వర్యం అంటే మన అందరికి కావాలి, దాంతో సాటిస్ఫాక్షన్ అనుకుంటాం. కానీ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ గివ్ సాటిస్ఫాక్షన్. బట్ ఫియర్ ఆఫ్ గాడ్ అగైన్ గివ్స్ ఐశ్వర్యం, riches, honor, and life. Our education will not give us riches. Hallelujah. Our self respect will not give us riches. Our respect towards God will give us riches. Hallelujah. And honor. Honor కావాలా? షేమ్ ఉందా లైఫ్లో? గాడ్ అంటున్నాడు ఫియర్ మీ, డబుల్ ఆనర్ ఇస్తాడు. ఎంత సిగ్గు పడ్డారో లైఫ్లో, దానికి డబుల్ ఘనత, డబుల్ ఆనర్ గాడ్ క్యాన్ గివ్ ఇఫ్ యూ ఫియర్ గాడ్. అండ్ ప్రావర్బ్స్ 10:27 says, our days shall be prolonged. మనము లాంగ్ జీవిస్తామంట. అండ్ దెన్ ప్రావర్బ్స్ 16:6, we will depart from evil. ఈవిల్ మనల్ని ముట్టుకోదు. ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటే మనం కూడా ఈవిల్ దగ్గరికి వెళ్ళాం, ఈవిల్ నుంచి దూరం ఉంటాం, అంటే పాపం నుంచి దూరం ఉంటాం. ఫియర్ ఆఫ్ ద వరల్డ్ విల్ బ్రేక్ యూ, బట్ ఫియర్ ఆఫ్ గాడ్ బిల్డ్స్ యూ. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ డెస్ట్రాయ్స్ యూ. ఈ లోకానికి భయపడ్డారు అనుకో, మీరు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, భయపడిపోతారు, మీరు డిస్ట్రాయ్ అయిపోతారు. కానీ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ డెవలప్ యూ. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ కిల్స్ యూ కదా. ఇక్కడ విషయాలను బట్టి మీరు భయపడితే మీరు చనిపోతారు తొందరగా. కానీ దేవునికి భయపడితే ఫియర్ ఆఫ్ గాడ్ విల్ హీల్ యూ. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ షేక్స్ యూ. షేక్ అయిపోతాం మనం, షేక్ జిలానీ లాగా, షేక్ షేక్ షేక్. బట్ ఫియర్ ఆఫ్ గాడ్ మేక్స్ యూ, మిమ్మల్ని తయారు చేస్తుంది. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ డిసప్పాయింట్స్ యూ, బట్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ అపాయింట్ యూ. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ బైండ్ యూ, బట్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ ఫ్రీ యూ. ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్ మేక్స్ యూ లై, అబద్ధం చెప్పడానికి ప్రేరేపిస్తుంది భయపడి ఈ లోకంలో. బట్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ మేక్స్ యూ రిలై ఆన్ హిమ్. దేవుని పైన మీరు రిలై అవ్వడానికి అవకాశాన్ని ఇస్తుంది. లెట్ us హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలో గాడ్ వాస్ టెస్టింగ్ హిస్ ఫెయిత్, బట్ యాక్చువల్లీ గాడ్ వాస్ సీయింగ్, డస్ అబ్రహాం ఫియర్ మీ? ఈజ్ దేర్ అ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్? మన జీవితంలో దేవుని భయం ఉందా? ఒకసారి మనము చూసుకుందాం. దేవుని భయం ఉంటే మనం ఏం చేస్తామంట చెప్పాలా మీకు? మనం ఏం చేస్తామో నిజంగా మన జీవితంలో ఫియర్ ఆఫ్ గాడ్ ఉందా లేదా తెలుసా? ఇట్లా తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఫెయిత్. ఎఫ్ ఫర్ ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ వీ విల్ హేట్ ఈవిల్. ఈ ఫర్ ఈవిల్. మనము ఈవిల్ని ద్వేషిస్తాం, పాపాన్ని మనం ద్వేషిస్తాం. పాపాన్ని ప్రేమిస్తున్నారా ఎవరైనా? ఐ డోంట్ నో, బట్ యూ విల్ హేట్ ఈవిల్. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఓన్లీ యూ క్యాన్ హేట్ ఈవిల్. పాపాన్ని ద్వేషించలేకపోతున్నారా అంటే దేవుని భయం తక్కువైంది. దేవుని భయం పెట్టుకుంటే పాపాన్ని మనం ద్వేషిస్తామంట. తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ అబైడ్ ఇన్ గాడ్. మనం దేవునితో కూడా ఉండాలని కోరుకుంటాం, అబాయిడ్ అయి ఉంటాం. తన షాడోలో, సీక్రెట్ ప్లేస్లో మనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ రీపే గుడ్ ఫర్ ఈవిల్. చెడుకి బదులుగా ఏమిస్తాం? మంచి. ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటే. ఎఫ్ హ్యావ్ ఫెయిత్. ఈ హేట్ ఈవిల్. ఏ అబైడ్ ఇన్ గాడ్. ఆర్ యూ విల్ రీపే గుడ్ ఫర్ ఈవిల్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఒబే గాడ్. ఎంతమంది దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, అందరికన్నా ఎక్కువ ఆశీర్వదించాడంటే ఎవరికి తెలుసా? ఫస్ట్ ఆడమ్ అండ్ ఈవ్. బ్లెస్డ్ లైఫ్. కానీ వాళ్ళు ఏం చేశారు? పండు తిన్నారంటే ఏంటి దాని అర్థం? డిసోపే చేశారు కదా. డిసోపే చేశారంటే ఏంటి దాని అర్థం? దేవుని భయం లేకుండా పోయింది. ఎందుకు? ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు కదా దేవుడు, తండ్రిలా వచ్చి మాట్లాడుతున్నాడు కదా దేవుడు, లవర్లా వచ్చి మాట్లాడుతున్నాడు కదా దేవుడు. ఎందుకు భయం? భయం పోయింది. ఏం పోయింది? భయం. అప్పుడు ఏమైంది? దే లాస్ట్ దేర్ లైఫ్. నిజమైన ఒక గొప్ప జీవితాన్ని కోల్పోయారు. ఫియర్ ఆఫ్ గాడ్ పోయినప్పుడు శాంసన్ ఏం చేశాడు? డెలైలా. డిస్ట్రాయ్ అయిపోయాడు కదా శాంసన్. ఎందుకు? ఫియర్ ఆఫ్ గాడ్ లేకుండా పోయింది. అదే ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటే భయపడేటోడు. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను చేయొద్దు, ఇది చేస్తే నా జీవితానికి నష్టం, దేవుడికి నా పైన కోపం వస్తుంది, ఇది పాపం, ఈ పాపంలో నేను
కాలు పెట్టానంటే నాకే అది తినేస్తుంది, మింగేస్తుంది, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, నా ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. భయం లేదు. ఏమైంది? సంసోన్ గాన్. ఇంకో వ్యక్తి తెలుసా ఫియర్ ఆఫ్ గాడ్ లేకుండా ఏమైందో? మంచోడే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తియే సౌలు. దేవుడు చెప్పాడు కొన్ని పనులు నేనే చేయాలి, కొన్ని పనులు సమూయేలే చేయాలి. మనోడు ఏం చేశాడు? ఫియర్ ఆఫ్ గాడ్ లేకుండా పోయింది. లేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సింది. శామ్యూయల్ ప్రాఫెట్ చేయాల్సిన పని, ఒక ప్రీస్ట్ చేయాల్సిన పని కింగ్ సాల్ చేశాడు. ఏమైంది? హీ లాస్ట్ హిస్ కింగ్షిప్. ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్ల ఆదాం పడిపోయాడు. ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్ల సంసోన్, ఫియర్ ఆఫ్ గాడ్ లేదు, లాస్ట్లో పోయాడు. సాల్, అరే అందరికన్నా హైట్, అరే సూపర్, చూస్తే ఈడే కింగ్, పర్ఫెక్ట్ కింగ్. ఏమైంది? హీ లాస్ట్. కారణం ఫియర్ ఆఫ్ గాడ్. అడుగుదాం, ఫియర్ ఆఫ్ గాడ్ కావాలయ్యా నాకు విశ్వాసం. ఇంకెన్నాళ్ళు విశ్వాసం అడుగుతాం? ఆ ప్రామిస్ ఇచ్చిన తర్వాత కూడా దేవుడు మన లైఫ్లో ఆ ఫెయిత్ని టెస్ట్ చేస్తూనే ఉంటాడు. మనకి ఫియర్ ఆఫ్ గాడ్ ఉందా లేదా చూస్తూనే ఉంటాడు. అడుగుదాం ఫియర్ ఆఫ్ గాడ్ ఈరోజు. డేవిడ్ సేస్ ఇన్ సామ్స్ చాప్టర్ 2:11, సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్. దేవుని సేవ ఎలా చేయాలంట? భయభక్తులుగా చేయాలంట. సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ రిజాయిస్ విత్ ట్రెంబ్లింగ్ అంట. ట్రెంబుల్ అయితే రిజాయిస్ అవ్వగలుగుతారా? కైసే తోనో, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. రిజాయిస్ విత్ ట్రెంబ్లింగ్. ట్రెంబ్లింగ్ అంటే ఆ దేవుడు అన్న దానికి అంత వాల్యూ ఇస్తే మన లోపల ఒకలాంటి రెవరెన్స్ వచ్చేస్తుంది, ఆ భక్తి వచ్చేస్తుంది, భక్తితో కూడిన భయం వస్తుంది. అప్పుడు మనం అరే అంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అన్న జాయ్, అది రిజాయిస్. భయం అస్సలు లేదు. వన్కి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అంటే భయపడాలి మనం. I'll tell you, something great will happen if you fear God. David said, kada, serve the Lord with fear, rejoice with trembling. You know what Solomon said, the wisest man? Be not wise in your own eyes. Fear the Lord and depart from evil. నేను జ్ఞానిని కదా అని అనుకోతూ యెహోవా యందు భయం కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. Be wise in God's eyes. If you fear God, God will see you as a wise person. అబ్రహాం వాస్ ఎ వైస్ పర్సన్, ఈ ఫియర్డ్ గాడ్. చెడుతనానికి దూరం వెళ్ళు. మనకి చాలా తెలుసు, కొన్ని చెడుతనం తెలియదేమో, కానీ కొన్ని చెడు తెలుసు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పూతు మాట్లాడడం తెలుసు, చెడు కదా అది. ఒకరిని తిట్టడం ఊరికే చెడు, ఒకరి గురించి తప్పు మాట్లాడడం చెడు, తప్పు చూడడం చెడు. చెడు చాలా ఉన్నాయి మనకు తెలిసినవి. దేవుడు ఏమంటున్నాడు? ఆ చెడుతనంని విడిచిపెట్టు. అరే తెలిసిన చెడుతనాన్ని మనం విడిచిపెట్టకపోతే తెలియని ఇంకా చాలా చెడుతనాలు ఉన్నాయి మనలో, అది ఎప్పుడు విడిచిపెడతాం? మోసెస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫియర్ ఆఫ్ గాడ్. యు నో వాట్ హి సెడ్? Exodus chapter 20:20, fear not, for God is come to prove you that his fear may be before your faces, that ye sin not. May be before your faces. మన కళ్ళ ముందు ఉండాలి అట్లా, ఇట్లా ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్లా కనిపిస్తూనే ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఫియర్ మే బీ బిఫోర్ యువర్ ఫేస్. ఇట్లా ఉండాలంట. ఏం కనిపించట్లే నాకు. హల్లెలూయా. ఇట్లుంటే ఏం కనిపిస్తుంది? కనిపించట్లే నాకేమి. మస్తు కదా. ఇట్లనే ఫియర్ ఆఫ్ గాడ్ వేసుకున్నామంటే ఏం కనిపించదు, ఎదుటి మనిషి తప్పులు, మన తప్పులే మనకు కనిపిస్తుంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫియర్ ఆఫ్ గాడ్ ఫస్ట్ కనిపించాలి. ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ గాడ్. ఎందుకు తెలుసా? పాపం చేయడానికి ముందు పెడితే ఫస్ట్ ఫియర్ ఆఫ్ గాడ్ కనిపిస్తుంది. భయపడతాం, ఎంకాలకి వెళ్తాం, మన ప్రాణాలే మనం రక్షించుకుంటాం. ఇది లేదనుకోండి, పెడతాం భయం లేకుండా, పడతాం, అబ్బా దేవా ఏంటి దేవా అసలు నువ్వు పట్టించుకోవు నన్ను, దేవా ఈ తప్పించు దేవా అంటే, అరే నువ్వు నన్ను భయపడలే, నేను చెప్పిన మాట విని భయపడుంటే అది చేయకపోతుండే. ఒకవేళ ఆదాం హవ్వ దేవునికి భయపడుంటే డిసొబే చేయకపోతుండే. ఇఫ్ యూ ఫియర్ గాడ్ యూ విల్ ఒబే. వి ఆల్ థింక్ వీ షుడ్ ఒబే గాడ్ కదా, మనం దేవునికి విధేయులుగా ఉండాలి. కానీ ఎట్లా వస్తుంది విధేయత? భయపడితే తప్ప రాదు, అది మనిషి స్వభావం. టీచర్కి భయపడితేనే స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని వస్తాడు. భయం ఉంటేనే ఒబీడియన్స్ వస్తుంది, భయం ఉంటేనే ఫెయిత్ కూడా ఉన్నట్టు. దట్స్ వాట్ ఈస్ గాడ్స్ ఈక్వేషన్. అయితే ఆదాం హవ్వ తప్పు చేశారు, వాళ్ళు దేవుడికి భయపడ్డారా? దాక్కున్నారు కదా, భయపడినట్ట. ఎప్పుడైతే మీరు దేవుడి నుంచి దాక్కుంటున్నారో మీరు అనుకుంటారు నేను భయపడి దాక్కుంటున్నా, కాదు అంటే మీకు అసలుకే భయం లేదు ఇంకా. ఇఫ్ రియల్లీ యూ హ్యావ్ ఫియర్ యూ విల్ కమ్ టు హిస్ హౌస్. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత దరిద్రమైన పని చేసినా, నీకు దేవుని భయం ఉంటే లాస్ట్లో దేవుడి దగ్గరకు వచ్చి ఒప్పుకొని క్షమాపణ అడుగుతావు. నేను రాలేను, గిల్టీ లేదు, ఏం లేదు, భయం లేదు, అంతే. మనం దేవుణ్ణి భయపడితే మన లైఫ్ సెట్ అవుతుంది. మనం దేవుని భయపడితే మన ఫ్యామిలీ సెట్ అవుతుంది.
మనం దేవుని భయపడితే మన నైబర్స్ కూడా సెట్ అవుతారు. మనం దేవునికి భయపడితే మనం ఉల్టా రిప్లైలు ఇయ్యం పిచ్చి పిచ్చివి. అప్పుడు ఆబ్వియస్లీ దేవుడు గాడ్ విల్ రిప్లై దెమ్. సమ్ థింగ్స్ వి సా నో వాట్ వెన్ వి ఫియర్ గాడ్, గాడ్స్ ఐ విల్ బి అపాన్ us. వెన్ వి ఫియర్ గాడ్, గాడ్ విల్ teach us in the way we should choose. When we fear God, God will give us his wisdom and knowledge. When we fear God, he will give us a fountain of life. When we fear God, we will have satisfaction. When we fear God, we will have confidence. When we fear God, our children will have a good place of refuge. When we fear God, we will have riches, honor and life. When we fear God, our days will be prolonged. When we fear God, we will depart from evil. Hallelujah. That's why we need to fear God. Now when we fear God, when Abraham feared God, he could only offer his son Isaac because he feared God, not because of faith. You know, some things you can't do by thinking I have faith, I will do. No, some things you can do only if you fear God. You can depart from evil only if you fear God, not if you have faith. నాకు విశ్వాసం ఉంది అని చెప్పి జోసెఫ్ పోటిఫర్ వైఫ్ ముందే ఎట్లానే నించొని నాకు విశ్వాసం ఉంది, నాకేం కాదు, చెప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు రే, నువ్వు తప్పు చేస్తున్నావు. వద్దు 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 అక్కడే నించొని మాట్లాడి గంట సేపు ఏమవుతుంది లాస్ట్లో? ఏం చేశాడు జోసెఫ్? అయిందా, ఈవిల్ వచ్చిందా, ఉరకండ్రా బాబు, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. ఆ ప్లేస్కి వెళ్ళి నేను కూర్చొని అదే పని చేస్తున్నా అనుకో, నాకు ఫియర్ ఆఫ్ గాడ్ లేనట్టే. నేను ఏదో ఒక రోజు మారాలి, నేను ఏదో ఒక రోజు ఒక స్టెప్ తీసుకోవాలి, నేను ఏదో ఒక రోజు అడగాలి, దేవా నీ భయంతో నింపుదేవా, నాకు ఈ విశ్వాసం వర్కౌట్ అవ్వట్లే, నాకు ఉంది ఫెయిత్. ఓ 10-15 years నేను పుట్టినప్పటి నుంచి చర్చ్కి వెళ్తున్నా, నాకు విశ్వాసం ఉంది. లేదా నేను 10 years అయింది నమ్మి, నేను విశ్వాసం ఉంది దేవా, అవును నువ్వే నా కోసం చనిపోయావు, థ్యాంక్ యూ లార్డ్, నీ ప్రేమ మధురమయ్యా. భయమే లేదు, మళ్ళీ అదే తప్పు చేస్తాం. అదే భయం ఉంటే పక్కా తప్పు చేయం. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్? యు నో, Genesis 22 చదువుదాం, 16th and 17th verse. దిస్ ఈస్ మైండ్ బ్లోయింగ్ తెలుసా. లెట్ us ఆస్క్ గాడ్, వీ వాంట్ యువర్ ఫియర్. దేవా నీ భయం కావాలయ్యా, నీ భయం కావాలి దేవా, నీ భయం కావాలి. ఐ వాంట్ ఫియర్ ఆఫ్ గాడ్ బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ యూ ఫియర్ గాడ్. బికాస్ యూ డిడ్ దిస్ థింగ్, నువ్వు ఈ క్రియ చేసావు కాబట్టి, బై మై సెల్ఫ్ హ్యావ్ ఐ స్వోన్. గాడ్ ఈస్ టేకింగ్ ఓత్, తన పైన తానే ఓత్ తీసుకుంటున్నాడు. బై మై సెల్ఫ్ ఐ హ్యావ్ స్వోన్ సేస్ ద లార్డ్. నా తోడు ప్రమాణం చేస్తున్నా. బికాస్ వై? హీ ఫియర్డ్ గాడ్. మనం నిర్ణయం తీసుకుందాం, I will fear God. God will do a promise on himself. He will take an oath to bless you. What kind of blessing, you know? In blessing, I will bless you. And in multiplying, I will multiply you. Multiplication is wonderful. Blessing is wonderful. ఆ బ్లెస్సింగ్ని కూడా బ్లెస్ చేస్తా అంటున్నాడు, ఆ మల్టిప్లయింగ్ని కూడా మల్టిప్లై చేస్తా అంటున్నాడు. దట్ కైండ్ ఆఫ్ good God we have if we fear God. Let us ask God, give me the fear, Lord. Give me some fear, Lord. I'll tell you, if you want your family to be blessed, you know what? You have to fear God. ఇంటికి హెడ్ ఎవరు? తండ్రి కదా. తండ్రికి ఏం ఉండాలంట? దేవుని భయం ఉండాలంట. అప్పుడు హోల్ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్. You know what Psalm 128 says? Blessed is everyone that fears the Lord. Blessed is the man that fears the Lord. In other version it says, blessed is the man. Blessing కావాలంటే ఫియర్ ఆఫ్ గాడ్ లేకుండా రాదు. టెంపరరీవే వస్తాయి. పర్మనెంట్ బ్లెస్సింగ్ యూ విల్ నెవర్ రిసీవ్ if you don't have fear of God. But fear of God unda leda? How? What is a proof? You will hate evil. You will repay only good for evil. You will abide with God. You will have faith in God. Correct? You will have faith in God. You will hate evil. You will abide in God. You will repay good only. Good. నన్ను ఇంకా ద్వేషించినా నేను గుడ్డే చేస్తాను, నన్ను ఇంకా తిరస్కరించినా నేను గుడ్డే చేస్తాను, నన్ను చీకొట్టినా నేను మంచిగా చేస్తాను. కానీ నేను తిరిగి బ్యాడ్ పని చేశాను అనుకో, నేను దేవుని బిడ్డ అని చెప్పుకోకండి, దేవుడికి అవమానం అది. నేను తిరిగి చీకొట్టి ఒక మనిషిని, నేను దేవుని బిడ్డ క్రిస్టియన్ నేను వద్దు. ఎందుకు? అన్బిలీవర్తో కూడా మంచిగా ఉండాలనే దేవుని వాక్యం చెప్తుంది. లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. ఫియర్ ఆఫ్ గాడ్ కావాలి మనకి ఈరోజు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, వీఆర్ గోనా మిస్ అవుట్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూర్చొని ఇప్పుడు ర్యాప్చర్ అయిందనుకో, అందరం ఇక్కడే ఉంటాం. అయిందా లేదా కూడా తెలియదు అప్పుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రియల్. ఒక్కసారి దేవుడు నిజమైన దేవుడా నమ్మాలి. ఎక్సోడస్లో ఎప్పుడైతే దేవుడు మోసెస్కి చెప్పాడు, నేను మాట్లాడతా, నా ఆజ్ఞలు ఇస్తా, ఏమైంది తెలుసా? వెన్ గాడ్ స్టార్టెడ్ టాకింగ్, మోసెస్ వాస్ లిస్నింగ్ లైక్ దిస్. వావ్, God is saying do not worship any other God. Moses is listening. అందరు నించొని ఉన్నారు, వాళ్ళందరూ భయపడి, నేను వినలే, మేము
ఎందుకు తెలుసా? వాళ్ళకి భయం లేదు దేవుడు అంటే. దేవుని భయం ఉండుంటే దేవుని స్వరం వినిపించేదేమో. ఈరోజు అడుగుదాం దేవుని భయం. దేవుని భయం ఉండడం వల్ల మోసెస్ కుడ్ హ్యాపీలీ లిసన్ టు గాడ్. He could go on the top of the mountain, talk to God face to face because of fear of God. David, because of fear of God, till the end. Though he made mistakes. Abraham, though he made mistakes, till the end. They obeyed God. They accepted. అలా పాపాలను ఒప్పుకున్నారబ్బా. మన పాపాలను కూడా ఒప్పుకుందాం. Samson lost the big time. Judas Iscariot లాస్ట్ ద బిగ్ టైమ్. అలా జీవితంలో దేవుడు గొప్ప పని చేయాలని కోరుకున్నాడు, వాళ్ళకి ఎంతో ఆశీర్వదించాలని కోరుకున్నాడు. వాళ్ళన్నీ కోల్పోయారు కేవలం దేవుని భయం లేకపోవడం వల్ల. కానీ దేవుని భయం ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఘనత, కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, ఆనర్, ఎవ్రీథింగ్ గాడ్ విల్ గివ్. లెట్ us ఆస్క్ గాడ్, దేవా నీ భయము నాకు కావాలయ్యా.